అదే వేం నరేందర్ రెడ్డి గారి పిఏ కాల్ చేయగానే అడ్మిషన్ వచ్చేస్తుందట, ఇట్లా సీట్ వచ్చేస్తుందట. మళ్ళీ మళ్ళీ నేనన్నా అనకండి, కొంతమంది చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి నుంచి ఒక కాల్ పోగానే, వేం నరేందర్ రెడ్డి వారాహి పిఏ నుండి ఒక కాల్ పోగానే ఇట్లా ఇమీడియట్ గా వచ్చేస్తున్నాయి సీట్లు, ఇమ్మీడియట్ గా ఇట్లా సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. ఓకే, ఎట్లాగో నా ఫోన్లు ట్యాప్ చేసి అన్ని ఇంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేయట్లేదు అనుకోవడం మా చెవులో క్యాలిఫ్లవర్ పెట్టుకోవడంతో సమానం. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది, అన్ని వాచ్ చేస్తుంది, కానీ మరీ అంత దుర్మార్గంగానైతే చేయట్లే. అంటే మరీ ఇట్లా పర్సనల్ ప్రైవసీ థింగ్స్ కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కొన్ని అట్లాంటివి చేయట్లేదు. మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలి. వాళ్ళంత ఘోరంగా అయితే ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు, బట్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది వీళ్ళకి, ఎవరు సపోర్టివ్ ఉన్నారు, ఏం చేస్తారు వీళ్ళు, సో ఇట్లా ఈ రకమైనటువంటి ట్యాపింగ్ చాటింగ్ మొత్తం అంతా. అంటే ఏదైనా ఒకవేళ దొరికినవి మనం ఎట్లా ఇరికిచ్చాలి, ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇది కొంతమంది కాలేజ్ మేనేజ్మెంట్స్ డైరెక్ట్ గా చెప్పినటువంటి విషయం. నాకు డైరెక్ట్ గా వేం నరేందర్ రెడ్డి పేరు చెప్తే అడ్మిషన్లు ఇట్లా వచ్చేస్తాయి, వేం నరేందర్ రెడ్డి వారాహి చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళ పిఏ చెప్తే ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఇట్లా సార్ చెప్పారండి అడ్మిషన్ ఇచ్చేయండి అని చెప్పి ఒక ఫోన్ కాల్ కొట్టు అడ్మిషన్ పట్టు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఏంటంటే అది నిజంగా వీళ్ళకన్నా కూడా పిఏల పదవులే బాగున్నాయి కదండి. అది ఏ పిఏ అన్న, గత ప్రభుత్వం పిఏల దగ్గర నుంచి మొదలు పెడదాం. అంటే కేసీఆర్ పిఏ ఎవరో మనకు అంత తెలియదు, అంత ఐడియా లేదు కూడా యాక్చువల్గా. ఇక కేసీఆర్ పిఏ అంటే సంతోష్ కుమార్ జోగులపల్లి వారాహి, ఆ జీవన్ రెడ్డి వారాహి లాగానే కనబడతారు.